హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్. ఈరోజు నేను మీకోసం సొరకాయతో దప్పడం ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఇది రైస్లో బాగుంటుంది, రోటీస్లో కానీ, తట్టె ఇడ్లీ కానీ, రాగి ముద్దలోకి చాలా బాగుంటుంది. ఇది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి ట్రై చేయండి. పైగా సొరకాయలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇలా సొరకాయని ఫ్రీక్వెంట్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఇది బీపీని కంట్రోల్ చేస్తుందండి. అలాగే డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది. డీటాక్స్ చేస్తుందండి బాడీని. సో కంప్లీట్గా వీడియోని వాచ్ చేసి మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం దప్పడంలో వేసుకునే పొడిని తయారు చేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి. పచ్చి శనగపప్పు 2 స్పూన్లు, అలాగే 2 స్పూన్లు మినప్పప్పు. ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకోండి. ఏవైనా పొడులు చేసుకునేటప్పుడు ఫ్లేమ్ లోలో ఉండాలి. అలాగే 1 స్పూను రైస్ వేసుకోవాలండి, బియ్యం వేసుకోవాలి. ఇది ఒక టిప్ అండి. మనకు పొడులు ఏమైనా రుచిగా రావాలి అంటే మనకు కూరల్లో కానీ పులుసుల్లో కానీ వేసుకునేవి, ఇలా దప్పడంలో వేసుకునేవి రుచిగా రావాలంటే 1 స్పూన్ రైస్ యాడ్ చేసుకోండి. ఇవి లో ఫ్లేమ్ మీద కమ్మటి వాసన వచ్చే వరకు, కాస్త కలర్ మారే వరకు మనం వేయించుకోవాలి. చూసారా, కాస్త మనకి కలర్ మారినాయి కదా. ఇప్పుడు ఒక 6 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇవి కూడా మనం కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ కంటే తక్కువగా మెంతులు, ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 2 స్పూన్లు ధనియాలు, ఇప్పుడు ఒక 1/2 స్పూను మిరియాలు. ఇవన్నీ వేసుకున్న తర్వాత కాస్త మనకి కలర్ మారి కమ్మటి వాసన వచ్చే వరకు మనం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కాస్త కలర్ మారినాయి కదా, మనకి కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లగా అయిపోవాలండి. పొడి ఎప్పుడు కూడా పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తని పొడి చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజు ఆనియన్స్ నేను సన్నగా తరుక్కున్నాను. కాస్త చిన్న సైజు ఆనియన్సే తీసుకున్నానండి, సన్నగా తరుక్కున్నాను. 1 ఇంచ్ అల్లం కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు, 2 పెద్ద పచ్చిమిర్చి నేను పొడవుగా ఉన్నవి తీసుకున్నాను. 2 ముక్కలు చేసుకొని చీల్చి పెట్టుకున్నాను. ఇక్కడ 5-6 వెల్లుల్లి రేకులండి, పొట్టు తీసేసి పొడవుగా చీల్చి పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తున్నారా, ఆనపకాయ ముక్కలు అంటే సొరకాయ ముక్కలు ఇలా పెద్దగా క్యూబ్స్ కట్ చేసుకోవాలండి. దీనికి ఇలా ఉంటేనే బాగుంటుంది. సొరకాయ అనేది చేదు ఉందో లేదో మనం అది ఒక్కసారి టేస్ట్ చేసుకొని చూసుకోవాలి. చేదు ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. 1.5 నిమ్మకాయ అంతా చింతపండు అండి, అంత మాత్రం చింతపండు తీసుకొని కాస్త వెచ్చబెట్టుకొని నీళ్లు వేసుకొని ఉడకబెట్టుకొని గుజ్జు తీసి రెడీ పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఇది కుక్కర్లో చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుందండి ఈ రెసిపీ, దానికోసం కుక్కర్ వాడుతున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాక మాత్రమే ఆవాలు వేయండి. అప్పుడైతే దాని అరోమా కానీ ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోకి రిలీజ్ అవుతుంది. దాన్ని బట్టి రుచి చాలా మారుతుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాము, అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకున్నాం. అలాగే వెల్లుల్లి, కరివేపాకు, ఇవన్నీ కూడా 1 నిమిషం వేగనివ్వాలి. ఈ దప్పడంలో ఇలా అల్లం యాడ్ చేయడం వల్ల చాలా మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు కాస్త ఇంగువ మాత్రం మర్చిపోవద్దు, చాలా కమ్మగా ఉంటుంది ఇంగువ వేస్తే. ఇది 1 నిమిషం వేగనిద్దాము. ఇప్పుడు ఉల్లిపాయలు చూసారా, సన్నగా తరుక్కున్నాను. ఇలా సన్నగా తరుక్కుంటేనే గ్రేవీ బేస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అది పులుసు అయినా, గ్రేవీ అయినా, దప్పడమైనా సరే, ఏదైనా సరే ఉల్లిపాయలు సన్నగా తరిగితే పర్ఫెక్ట్గా ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా జస్ట్ మగ్గితే సరిపోతుందండి, డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, అలా అవ్వకూడదు కూడా. ఇప్పుడు 1.5 స్పూను సాల్ట్ వేసుకున్నాను. మనం తర్వాత అవసరం పడితే మళ్ళీ వేసుకోవచ్చు, ఒకటేసారి ఎక్కువ మాత్రం వేసుకోవద్దు. ఇప్పుడు 1.5 స్పూను కారం వేసుకున్నాను. మీరు ఎక్కువ స్పైసీగా తినరు అనుకుంటే కొద్దిగా తగ్గించుకోండి. ఇందులో చింతపండు అవి వేస్తున్నాం కదా, దానికోసం కాస్త కారం పడితే బాగుంటుంది. అలాగే 1/2 స్పూను కన్నా కొద్దిగా తక్కువగా పసుపు వేసుకోండి. స్పైస్ పౌడర్స్ వేసుకున్న తర్వాత ఒక 1/2 మినిట్ అయినా సరే అది ఫ్రై చేయండి. అప్పుడే వాటికి ఉన్న ఆ స్పైస్ పౌడర్స్ ఉన్న పచ్చివాసన కంప్లీట్గా పోతుంది. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాము. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ ఎప్పుడు కూడా లోలోనే పెట్టుకొని చేసుకోండి ప్రాసెస్ అంతా కూడా. ఈ ముక్కలకి ఈ స్పైస్ పౌడర్స్ అంతా కూడా పట్టాలి. మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోండి. ఇప్పుడు ముక్కలకు అంతా ఉప్పు కారం బాగా పట్టింది కదా. ఇప్పుడు చింతపండు పులుపు వేసుకుంటున్నాము.
అలాగే తగినన్ని నీళ్లు పోసుకోండి. నేనైతే 1 గ్లాసు నీళ్లు వేసుకున్నాను. ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలన్నా అదే మరగాలి. చూసారా ఇప్పుడు పులుసు కూడా కాస్త మరిగింది కదా. ఎప్పుడైనా సరే పులుసు మరిగిన తర్వాత మాత్రమే పొడి వేసుకోవాలి. ఇది ఒక 1.5 స్పూను పులుసు పొడి వేసుకుంటున్నాను. ఒక్కసారి కలుపుకుందాము. ఈ పొడి అనేది నిలవ ఉంటుందండి. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 6 మంత్స్ కూడా నిలవ ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి మనం సాల్ట్ సరిపోయిందో లేదో మళ్ళీ చూసుకుందాం, ఎందుకంటే పొడి వేసుకున్నాం కదా దానికోసం. ఇప్పుడు ఇంత మాత్రం బెల్లం వేసుకోవాలండి. దప్పడానికి ఎప్పుడూ కూడా బెల్లం వేసుకోవాలి. కాస్త తీయగా ఉంటేనే బాగుంటుంది. అందులో చింతపండు పులుపు వేసుకున్న దేంట్లో అయినా సరే కాస్త బెల్లం వేసుకుంటే ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అయ్యి మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అలా ఏమీ రావు. చింతపండు కూడా మనకి మోడరేట్గా వాడితే, తగు మాత్రం వాడితే హెల్త్ పరంగా చాలా మంచిదండి. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 లేదా 2 విజిల్స్ మాత్రం వేయించుకొని పూర్తిగా చల్లగా అయిన తర్వాతే తీయండి, ముందు తీసేయద్దు. ఇప్పుడు చూసారా పులుసు కన్సిస్టెన్సీ ఇలా ఉంది. స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 2 మినిట్స్ నేను దగ్గర చేసుకుంటున్నాను. ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. జస్ట్ ఒక 2 మినిట్స్ సరిపోతుంది. ఇక అవసరం పడితేనే, లేకపోతే అవసరం లేదు. ఇది కాస్త చల్లగా అయిన తర్వాత ఇంకా దగ్గర పడిపోతుందండి. కాబట్టి మనం కాస్త ఈ కన్సిస్టెన్సీ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను డిష్ అవుట్ చేసి చూపిస్తున్నాను. కలర్ కానీ టెక్స్చర్ కానీ పర్ఫెక్ట్గా వచ్చిందండి. రెగ్యులర్గా మనము చేసుకునే సొరకాయతో కర్రీస్ అవి చేసుకుంటాం, పప్పు చేసుకుంటాం కదా, ఒక్కసారి ఇలా దప్పడం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చినాయో కమెంట్స్లో పెట్టండి. ఇక్కడ నేను రైస్తో సర్వ్ చేశాను. ఇది కాస్త కారంగా, పుల్లగా, తీయగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో అల్లం వేసాం కదా, దానివల్ల ఇంకా రుచి చాలా బాగుంటుంది. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.